ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలను యావత్ దేశం మొత్తం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంది ఏం జరగబోతుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏం చెప్తున్నారు జ్యోతిష్యులు? ప్రముఖ జ్యోతిష్య శాస్త్రజ్ఞుడు మనతో పాటు ఉన్నారు కళానిధి రాంబాబు సార్. సార్, మీరు ముఖ్యంగా ఈసారి జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఆస్ట్రాలజీ ప్రకారం ఏం చెప్పదలుచుకున్నారు? ప్రేక్షకులకు నమస్కారం. ఈ జ్యోతిష శాస్త్ర ప్రకారము ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ 2024 మార్చ్ రేపు మే 13వ తారీఖు ఎల్లుండి జరిగే ఎలక్షన్ లోపల ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని దాని గురించి సాక్షి ఛానల్ వాళ్ళు అడుగుతున్నారు. నేను చెప్తున్నాను. ముఖ్యంగా నేను 3 పార్టీలను తీసుకున్నాను. ఒకటి వైసీపీ పార్టీని తీసుకున్నాను, తెలుగుదేశం పార్టీని తీసుకున్నాను, జనసేనని తీసుకున్నాను, అట్లాగే భారతీయ జనతా పార్టీని తీసుకున్నాను. ముఖ్యంగా నేను ముందు వైసీపీ పార్టీని నేను చెప్పదలుచుకున్నాను. ఈ వైసీపీ పార్టీ ఆవిర్భావం 12/3/2011 మధ్యాహ్నం 2:29 కడప జిల్లాలో ఈ పార్టీని స్థాపించారు. ఆనాటి గ్రహస్థితిని చూస్తే ఈ వైసీపీ పార్టీ ఆవిర్భావము రోహిణి నక్షత్రం 4వ పాదంలో ఆవిర్భవించింది. ఆ మధ్యాహ్నం 2:29 లగ్నము కర్కాటక లగ్నం నడుస్తోంది. ఈ వైసీపీ పార్టీకి ప్రస్తుతము రాహు మహర్దశ జరుగుతోంది. ఈ రాహు మహర్దశ ఈ పార్టీకి 14/7/2020 నుండి 14/7/2038 దాకా ఈ రాహు మహర్దశ మొత్తం 18 సంవత్సరాలు జరుగుతుంది. ఇక్కడ జాతకంలో రాహువు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. ఎప్పుడూ పాపగ్రహాలు 3, 6, 11 రాశులు విపరీతం యోగం చేస్తారు. అట్లాగే నవాంశ చక్రం చూసుకుంటే నవాంశ చక్రంలో కూడా రాహు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ పార్టీకి 27/3/2023 నుంచి 28/2025 దాకా రాహు మహర్దశలో గురువు అంతర్దశ నడుస్తోందండి. కర్కాటక లగ్నానికి గురువు షష్ఠ భాగ్యాధిపతిగా విపరీతమైన రాజయోగం చేస్తాడు. ఆ విషయంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రంలో 5వ ఇల్లు 9వ ఇల్లు లక్ష్మీ స్థానాలు. ముఖ్యంగా 5వ ఇంటి కన్నా 9వ ఇల్లు చాలా పవర్ఫుల్ స్థానం. 9వ ఇంటిని భాగ్యస్థానం అని పరాశర మహర్షి అన్నాడండి. అలాంటి ఈ రాహు మహర్దశలో ఈ గురువు అంతర్దశ 2025 ఆగస్టు దాకా నడుస్తుంది. ఇక్కడ రాహు జన్మలగ్నం కర్కాటక లగ్నం అయింది, రాశి వృషభ రాశి అయింది. ఈ వృషభ రాశిలో లగ్నాధిపతి చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడండి. ఈ లగ్నం వల్ల ఏం తెలుస్తుందంటే మామూలుగా మన ఇండివిజువల్ జాతకాల లోపల మన ఆత్మవిశ్వాసము, ధైర్య సాహసాలు, ఆయుష్ ఇవన్నీ చెప్తాయి. ఈ పార్టీ విషయానికి వచ్చేటప్పటికి ఈ పార్టీ ఎంతకాలం అధికారంలోకి ఉంటుంది. సో ఇక్కడ లగ్నాధిపతి అయిన చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ పార్టీ భవిష్యత్తులో చాలా కాలం మనుగడ సాగిస్తుందండి. ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ కూడా ఈ పార్టీ అసలు భయపడవలసిన అవసరమే లేదండి. మీరు పార్టీ వ్యవస్థాపన కాలం ఆ రోజు ఏర్పడిన దాన్ని బట్టి చెప్తున్నారా, లేకపోతే పార్టీ అధ్యక్షుడికి సంబంధించిన జ్యోతిషం ప్రకారం? ముందు అదే చెప్పాలండి, పార్టీ ఆవిర్భావం చెప్పాలండి. ఈ నవాంశ చక్రం కూడా చూడొచ్చు. ఈ నవాంశ చక్రం కూడా కర్కాటక లగ్నం అయింది. ఇక దీన్ని ఏమంటారంటే లగ్న వర్గోత్తమం అంటారు. రాశి చక్రంలో అదే లగ్నమై నవాంశలో కూడా అదే లగ్నం అయితే దాన్ని లగ్న వర్గోత్తమం అంటారు. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ పార్టీకి లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు చంద్రుడు. కాబట్టి ఈ పార్టీకి యొక్క లగ్నానికి చాలా బలం ఉంది. అలాగే ఇప్పుడు నడుస్తున్న మహర్దశ రాహు మహర్దశ. ఇక రాహు కూడా ఉచ్చ స్థితిలో ఉన్నాడు చూడండి. నవాంశలో వృషభంలో ఉచ్చ స్థితి, వృశ్చికంలో నీచ స్థితి. ప్రతి గ్రహానికి ఉచ్చ స్థితి, నీచ స్థితి అని ఉంటాయి. ఉచ్చ స్థితిలో ఉన్న గ్రహం ఎప్పటికీ మంచి ఫలితాలు ఇస్తాడు. ప్లస్ మెయిన్గా ఇప్పుడు నడిచే దశ రాహు. ఈ రాహు 3, 6, 11లో విపరీతమైన యోగం చేస్తాడు. సో ఇక్కడ రాశి చక్రంలో 6వ ఇంటి ఉన్నాడు. ఇప్పుడు నడిచే దశ అంటే రాహు మహర్దశలో అంతర్దశ అది గురువు. రాహులో గురువు 2025 ఆగస్టు దాకా ఉన్నాడు. ఇప్పుడు ఎలక్షన్స్ ఎల్లుండి 2024 మే 13 జరుగుతున్నాయి. సో కాబట్టి ఇప్పుడు ఈ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో ఈ వైసీపీ పార్టీకి ఘన విజయం సాధిస్తుంది. 110 సీట్లు ఖచ్చితంగా వచ్చి రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మళ్ళీ ఆయన అధికారాన్ని చేపడతారు. ఈ విషయంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నేను 2004, 2009లో ఇటు ఆంధ్రప్రదేశ్లోను అటు సెంట్రల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వస్తుందని సిటిజన్ దినపత్రిక చెప్పాను. అది అట్లాగే జరిగింది. మళ్ళీ 2014, 2019లో కూడా సెంట్రల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పి అట్లాగే జరిగింది. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు విల్ బికమ్ చీఫ్ మినిస్టర్ కంపల్సరీ అని చెప్పి సిటిజన్ పేపర్లో నేను రాశాను. ఆ కట్టింగ్స్ కూడా ఉన్నాయి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి 110 నుంచి 120 సీట్లు ఖచ్చితంగా వస్తాయని ఈ సాక్షి ఛానల్లో నేను డైరెక్ట్గా లైవ్ ఇచ్చాను.
కాబట్టి ప్రతిదీ కూడా నేను శాస్త్రం ప్రకారం చెప్తాను తప్ప నేను రాజకీయ నాయకుడిని కాదు. నేను జ్యోతిష్ శాస్త్రంలో 35 సంవత్సరాలు బట్టి ఉన్నాను. కొన్ని వేల జాతకాలు నా జీవితంలో నేను చూశాను. నేను 2 సార్లు కేజ్రీవాల్ ముఖ్యమంత్రి చెప్పాను, జరిగింది. జయలలిత గారు 2 సార్లు ముఖ్యమంత్రి చెప్పాను. జయలలిత గారి డెత్ కూడా నేను సిటిజన్ పేపర్కి రాశాను. రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి చెప్పాను. రాజశేఖర రెడ్డి గారు వీళ్ళకి క్రిటికల్ టైం అని చెప్పి ఆయన డేట్ ఇచ్చాను ఆయనకి. 2009 సెప్టెంబర్ 1 నుంచి 2010 మార్చి మధ్యలో ఇచ్చాను. ఆయన 2009 సెప్టెంబర్ 2వ తారీఖు కాలం చేశారు. ఏదన్నా కానీ మన శాస్త్రం ప్రకారం చెప్పాలి, కానీ మన రాజకీయాన్ని ఇక్కడ ఉపయోగించకూడదు. ఈ నడిచే ఎలక్షన్లో ఏ పార్టీకి వాళ్ళ దశ ఎట్లా ఉంది, వాళ్ళ అంతర్దశ ఎట్లా ఉంది, విదశ ఎట్లా ఉంది, గోచారం ఎట్లా ఉంది, నవాంశ ఎట్లా ఉంది, ఈ చార్ట్లు మొత్తం చూసుకోవాలి. చూసుకున్న తర్వాత చెప్పాలి. ఇక్కడ వైసీపీ అధికారం ఏంటంటే వాళ్ళ అదృష్టము రాహు దశలో గురువు అంతర్దశ ఎలక్షన్ టైంలో నడుస్తోందండి. దీనివల్లనే ఎల్లుండి జరిగే మే 13 జరిగే అసెంబ్లీ ఎలక్షన్లో ఖచ్చితంగా 110 సీట్లు, ఇంకా 110కి ఎక్కువగానే సీట్లు వచ్చే ఆస్కారాలు ఉన్నాయండి. వైసీపీనే మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి వస్తుందండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. దానివల్ల 175 అసెంబ్లీ సీట్లు, 25కి 25 పార్లమెంట్ సీట్లు వస్తాయని చెప్పి ఆయన ఎక్కడ సభల్లో వెళ్ళినా కూడా ప్రజలకు అదేవిధంగా పిలుపునిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 21/12/1972 అంటే 20వ తారీఖు రాత్రి తెల్లవారితే 21 అంటే రాత్రి 12 దాటిపోతే నెక్స్ట్ డే తీసుకుంటాం. 21/12/1972 ఎర్లీ మార్నింగ్ 1:30 కడప జిల్లాలోని పులివేందులు అనే గ్రామంలో ఆయన జన్మించారు. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మ నక్షత్రము ఆరుద్ర నక్షత్రం 2వ పాదం. ఆయన యొక్క జన్మలగ్నము ఆయన జన్మలగ్నము కన్యా లగ్నం. ఆయన యొక్క పుట్టినప్పుడున్న గ్రహాలు లగ్నము ద్వితీయంలో కుజుడు, తృతీయంలో బుధ శుక్రుడు, చతుర్థంలో రవి గురువు రాహు, భాగ్యస్థానంలో శని, అట్లాగే దశమ స్థానంలో చంద్రకేతువులు ఉన్నారు. ఇది ఆయన యొక్క రాశి చక్రం. నవాంశ చక్రం చూస్తే లగ్నం సింహలగ్నం అయింది. ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో గురువు, చతుర్థంలో బుధుడు రాహువు, షష్ఠ స్థానంలో చంద్రుడు విపరీత రాజయోగం చేశాడు. అట్లాగే దశమంలో రవికేతువులు, లాభంలో కుజుడు, వ్యయ స్థానంలో శని. ఇది రాశి చక్రము, ఈ నవాంశ చక్రము. ఇంకపోతే ఆయన యొక్క ప్రస్తుతం నడిచే దశ 13/5/2019 నుండి 13/5/2036 దాకా ఆయనకి 17 సంవత్సరాల బుధ మహర్దశ నడుస్తుంది. బుధుడు కన్యా లగ్నానికి లగ్న దశమాధిపతిగా ఆయనకి తృతీయ స్థానంలో ఉన్నాడు. అది కూడా ఎట్లా ఉన్నాడంటే ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడితో ద్వితీయ భాగ్యాధిపతి శుక్రుడితో కలిసి ఉన్నాడు. అంటే దీన్ని ఏమంటారంటే భాగ్య రాజ్యాధిపతులు ఇద్దరు కలిసి ఒక ఇంట్లో ఉంటే దాన్ని ధర్మ కర్మాధిపత్య యోగము అన్నారు. ఈ ధర్మ కర్మాధిపత్య యోగము 1,00,000 జాతకాల్లో ఒక్కళ్ళకు ఉంటుంది. అది మన జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఆయన జాతకంలో ఉన్న గొప్పతనం, చంద్రుడి నుంచి చతుర్థంలో గురువు ఉన్నాడు. చతుర్థంలో గురువు లగ్నం నుంచి చతుర్థంలో గురువు ఎక్కడ ధనుసు రాశిలో ఉన్నాడు. దాన్ని ఏమంటారంటే హంస మహాపురుష యోగము అంటారు. జ్యోతిష్ శాస్త్రంలో దాదాపుగా ఒక 200 యోగాలు ఉన్నప్పటికీ కూడా 5 పెద్ద యోగాలు ఉన్నాయి. రిచిక మహాపురుష యోగము, హంస మహాపురుష యోగము, భద్ర మహాపురుష యోగము, మాలవ్య మహాపురుష యోగము, శశి మహాపురుష యోగము. అంటే కుజ, బుధ, గురు, శుక్ర, శని ఈ 5 గ్రహాలు లగ్నం నుంచి కేంద్రంలో కానీ లగ్నం నుంచి తన సొంత ఇంట్లో కానీ ఉంటే ఈ యోగం సంభవిస్తుంది. ఆయనకి లగ్నం నుంచి చతుర్థంలో గురువు ఉన్నాడు కాబట్టి హంస మహాపురుష యోగం అంటే ఆయనకి ఉత్తమ గుణాలు, పరోపకార బుద్ధి కలిగి జీవితాంతం డబ్బుకి ఇబ్బంది లేకుండా నిరంతరం కూడా ఆయన నిరుపేదలకి సేవ చేయాలనే ఒక మంచి దృక్పథం కలిగిన వ్యక్తి అన్నమాట ఆయన. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే చంద్రుడి నుంచి సప్తమంలో గురువు ఉన్నాడు. చంద్రుడి నుంచి సప్తమంలో గురువు ఉంటే దాన్ని గజకేసరి యోగము అన్నారు. ఈ యోగం చాలా పెద్ద యోగం. ఈ గజకేసరి యోగం ఉంటే జీవితాంతం వాళ్ళకి తిండికి బట్టకి లోటు ఉండదు. సమాజంలో వాళ్ళకి జీవితంలో ఎప్పుడూ మంచి పేరు వస్తుంది. అంతేకాదు వాళ్ళ జీవితం ముగిసిపోయిన తర్వాత ముసలితనం అయిన తర్వాత ప్రతివాడు చనిపోతాడు. వాళ్ళ జీవితం ముగిసిన తర్వాత కూడా చిరస్థాయిగా వాళ్ళ పేరు ఈ ప్రపంచంలో కీర్తి ప్రతిష్టలు నిలిచిపోతాయండి. సో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్న దశ విపరీతమైన దశ నడుస్తోంది.
దీన్ని బేస్ చేసుకొని నేను 2019లో ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతాడు, 110 నుంచి 120 సీట్లు కూడా చెప్పాను. ప్రస్తుతం కూడా నేను అదే చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి 13/5/2019 నుండి 13/5/2036 దాకా 17 సంవత్సరాల బుధ మహర్దశ నడుస్తోంది. ప్రస్తుతం ఆయనకి 6/10/2022 నుండి 6/8/2025 దాకా బుధ మహర్దశలో శుక్రుడి యొక్క అంతర్దశ నడుస్తోంది. ఈ బుధ మహర్దశలో శుక్రుడి యొక్క అంతర్దశ అంటే ఇది విపరీతమైనటువంటి రాజయోగం. కారణం అంటే ఒకటి ఉన్న లగ్నాధిపతి దశ, 2 అంతర్దశ అధిపతి శుక్రుడు కన్యాలగ్నానికి ద్వితీయ భాగ్యాధిపతిగా తృతీయ స్థానాల్లో ఉన్నాడు. ఇది చాలా పెద్ద యోగం. ఒక మహర్దశలో ఒక అంతర్దశ, మహర్దశ అనుకూలంగా ఉండి అంతర్దశ కూడా అనుకూలంగా ఉన్నప్పుడు అదే టైంలో ఇక్కడ బుధుడికి అష్టక వర్గంలో 6 బిందువులు వచ్చింది. అంటే లగ్నాధిపతి బుధుడు చాలా పవర్ఫుల్గా ఉన్నాడు. అలాగే గోచారంలో కూడా ఆయనకి అష్టమ శని వెళ్ళిపోయింది. ఆయన మిథున రాశి. ప్రస్తుతం శని కూడా ఆయనకి భాగ్యస్థానంలో మూల త్రికోణమైన కుంభరాశిలో ఉన్నాడు. ఎటువైపు చూసినప్పటికీ కూడా ఆయనకి దశ అనుకూలంగా ఉంది, అంతర్దశ అనుకూలంగా ఉంది. గోచారంలో చూస్తే దశమంలో ఇప్పుడు గురువు ఉన్నాడు, దశమంలో రాహు ఉన్నాడు, భాగ్యస్థానంలో శని ఉన్నాడు. సో మొన్న మే 1 నుంచి గురువు మారాడు. గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశికి వెళ్ళినప్పుడు ఆయన ప్రభావం పడాలంటే మినిమం 2 నుంచి 3 నెలలు పడుతుంది. కానీ ఆయన వచ్చి వారం రోజులు అయింది కాబట్టి వ్యయస్థానంలోకి వచ్చినప్పటికీ కూడా ఇంకా గురువు ప్రభావం జగన్మోహన్ రెడ్డి గారి మీద పడలేదు. అంతేకాదు ఈ గోచారము అంటే కేవలము 10 నుంచి 15% తీసుకుంటారు. మెయిన్గా ఒక మనిషి యొక్క అభివృద్ధి, ఒక మనిషి యొక్క పతనము, ఈ రెండూ కూడా వాళ్ళకి నడిచే దశ మీద ఆధారపడుతుంది. కాబట్టి ఈ ఎలక్షన్ లోపల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రస్తుతం ఆయనకి బుధ మహర్దశలో శుక్రుడి అంతర్దశ నడుస్తోంది. గోచారాలను కూడా శని తర్వాత రాహు కూడా బాగున్నారు. కాబట్టి ఈ 2024 మే 13వ తారీఖు నాడు జరిగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్లో ఈ వైసీపీకి 110 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి ఖచ్చితంగా జూన్ 4 తర్వాత ఆయన మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ ముఖ్యంగా కూటమి పార్టీలకు సంబంధించే విధంగా ఉంది సార్ ఆయన ప్రత్యర్థుల పార్టీ. ఇప్పుడు కూటమి పార్టీలు చూసినట్టయితే నారా చంద్రబాబు నాయుడు గారు 28/2/1952 పొద్దున 11:40 ఆయన చిత్తూరులోని ఆయన నగరి జిల్లాలో జన్మించారు. అప్పుడు ఆనాటి గ్రహస్థితి చూస్తే ఆయన జన్మ నక్షత్రం రేవతి నక్షత్రం 3వ పాదము, ఆయన యొక్క జన్మలగ్నం వృషభ లగ్నం. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారికి రాహు మహర్దశ ఇంకా చాలా కాలం ఉంది. ఆయనకి రాహు మహర్దశ అనుకూలంగా ఉండదు. రాహు దశమం లోపల రాహు రవి బుధుడు 3 గ్రహాలు కలిసి ఉన్నాయి. ఆయనకి భాగ్యస్థానంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు ఉన్నాడు. కాబట్టి 40 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. ఇందాకే మీకు చెప్పాను, లగ్నం వలన ఆత్మవిశ్వాసము, ధైర్య సాహసాలు, కీర్తి ప్రతిష్టలు, మన ఆయుష్, ఇన్ని విషయాలు చెప్తుంది. ఆయనకి లగ్నాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం ఆయనకి ఈ 2025 ఆగస్టు దాకా కూడా ఆయనకి ఈ రాహు మహర్దశలో శుక్రుడు నడుస్తుంది. కానీ శుక్రుడు ఏంటంటే వృషభ లగ్నానికి లగ్న షష్టాధిపతి. 6వ ఇల్లు ఏంటంటే రోగస్థానము, రుణస్థానము, శత్రుస్థానము. ఫస్ట్ లగ్నాధిపతి ఫలితాలు ఇచ్చేశాడు, ఇప్పుడు 6వ ఇంటి అధిపతి ఫలితాలు ఇస్తాడు. అట్లాగే మహర్దశాధిపతి అయిన రాహు నుంచి ఈ అంతర్దశ ఈ శుక్రుడు 12వ ఇంటి ఉన్నాడు. అలాగే శుక్రుడి నుంచి రాహు 2వ ఇంటి ఉన్నారు. దాన్ని 2/12 పొజిషన్ ఉంటారు. అది ఏమాత్రం కూడా మంచిది కాదు. అంతేకాదు గోచారంలో కూడా 2023 జనవరి 18వ తారీఖు నుంచి నారా చంద్రబాబు నాయుడు గారికి ఏలినాటి శని మొదలైంది. ఈ ఏలినాటి శని 7.5 సంవత్సరాలు ఉంటుంది. అట్లాగే ఆయనకి 2023 అక్టోబర్ 30వ తారీఖు నుంచి రాహుకేతులు మారారు. ఆ రాహుకేతులు యాంటీ క్లాక్ వైజ్. ఈ రాహు మేషం నుంచి దీంట్లోకి వెళ్ళిపోయాడు, మీనరాశిలోకి వెళ్ళిపోయాడు. మీనరాశిలో 2025 మే 7వ తారీఖు దాకా ఉంటాడు. సో గోచారంలో ఆయనకి ఏంటంటే గురువు మొన్ననే ఈ సంవత్సరం 2024 మే 1వ తారీఖు నాడు గురువు కూడా తృతీయంలోకి వెళ్ళిపోయాడు. అటు మహర్దశ అనుకూలంగా లేకుండా, అంతర్దశ అనుకూలంగా లేకుండా గోచారంలో ఏలినాటి శని నడుస్తూ జన్మరాశిలో రాహు, తృతీయంలో గురువు, తర్వాత చంద్రుడి నుంచి సప్తమంలో కేతువు, మారక స్థానంలో కేతు ఉన్నాడు. కాబట్టి ఈ 2024 మే 13 జరిగే ఈ కూటమి ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి ఘోరాతి ఘోరమైన పరాజయం జరుగుతుంది. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఆయన 2024 జూన్ 30 నుంచి ఆయన 2024 డిసెంబర్ దాకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ పర్టికులర్ టైంలో ఆయనకి శని వక్రమార్గంలో ఉంటాడు. అంతేకాదు ఇప్పుడు జన్మరాశిలో రాహు ఉన్నాడు. జన్మరాశిలో రాహు ఏమాత్రం కూడా మంచి ఫలితాలు ఇయ్యడు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఆయన ఏమాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా మళ్ళీ భవిష్యత్తులో ఆయనకు చాలా కష్టకాలంగా ఉంది. మళ్ళీ ఆయన మీద ఈ సిఐడి లాంటి కేసులు కానీ సిబిఐ కేసులు కానీ మళ్ళీ ఆయన మీదకి వచ్చే ఆస్కారాలు కూడా చాలా ఉంటాయి. కాబట్టి ఆయన ఖచ్చితంగా గ్రహశాంతి చేసుకుంటే అన్ని విధాలుగా మంచిది. కానీ ఇప్పుడు ఎల్లుండి 2024 మే 13 జరిగే ఎలక్షన్ల మటుకు ఈ కూటమికి నాకు తెలిసి మ్యాక్సిమం 50 నుంచి 60 సీట్ల మధ్యలోనే వస్తాయి. మనం చూస్తున్నాం ప్రముఖ జ్యోతిష్యులు కళానిధి రాంబాబు గారు చెప్తున్నటువంటి దాని ప్రకారం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే ఈసారి ఇప్పుడు జరగబోతున్నటువంటి 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినా కూడా బంపర్ మెజారిటీతో ఈసారి ఏపీలో ఘన విజయంగా సీఎం కాబోతున్నారనేది మాత్రం చెప్తున్నారు. విడుదల నిష్ముత్యంతో కలిసి సాగినది సాక్షి న్యూస్, హైదరాబాద్.